శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సూర్య త్రిష కాంబోలో కరుప్పు సినిమా విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. కరుప్పు చిత్రంలో విజయ్ నటించారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ ఉన్నారంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ సీన్లో కాఫీ తయారు చేసే వ్యక్తి విజయ్ అంటూ కూడా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నీకు స్పెషల్ లియో కాఫీ తెస్తాను అని సర్వర్ చెప్పిన డైలాగ్తో ఊపందుకుంది ప్రచారం. విజయ్ త్రిష కలిసి నటించిన చిత్రం లియో. అందులో కాఫీ షాప్ ఓనర్గా నటించారు విజయ్. కరుప్పులో కాఫీ సీన్ వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, విజయవంతంగా నడుస్తోంది. తమిళనాడు కూడా రికార్డులను తిరగరాస్తోంది సూర్య కరుప్పు చిత్రం. అంతవరకు ఓకే. విజయ్ అందులో నటించాడంటూ కూడా జరుగుతున్న జోరుగా ప్రచారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు ఫ్యాన్స్? ఇటీవల విడుదలైన కరుప్పు, అదే తెలుగులో వీరభద్రుడిగా రిలీజ్ అయిన సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక విచిత్రమైన ప్రచారం అయితే జరుగుతోంది. అది మీరు ఇందాక అన్నట్లు లియో సినిమాలో మనకు హోటల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఒక శాడిస్ట్ వచ్చి ఒక అమ్మాయిని వేధిస్తే విజయ్ కాపాడడం అనే సీన్ ని ఇందులో దర్శకుడు ఆర్జే బాలాజీ రీక్రియేట్ చేశారు. మనకు బ్యాక్ షాట్ లో విజయ్ లాంటి వ్యక్తి కాఫీ కాస్తున్నట్టుగా చూపిస్తారు తప్పించి వాస్తవంగా అది విజయ్ కాదు. ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ అత్యుత్సాహంతో దీనికి కొంచెం మైలేజ్ రావాలి, ఎలాగో త్రిష ఇప్పుడు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ హాట్ టాపిక్ గా ఉంది కాబట్టి అది కొంచెం వైరల్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుందనేసి ఆ పాయింట్ వాడుకుంటున్నారు తప్పించి ఒక బ్యాక్ షాట్ లో కనిపించే సీన్ కి విజయ్ ఒప్పుకుంటాడు అనేది పెద్ద హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ఇంత కెరీర్ లో విజయ్ ఎప్పుడు కూడా క్యామియో కానీ అతిథి పాత్రలు కానీ ఎప్పుడు చేయలేదు. అతను చేసే ఉద్దేశం కూడా లేదు. బాహాటంగా నా చివరి సినిమా జననాయకుడు అని ముందే ఒప్పేసుకున్న అంత పెద్ద హీరో, ఒక సీఎం క్యాండిడేట్ గా నిలబడిన వ్యక్తి కేవలం ఒక చిన్న రీక్రియేషన్ లో నటిస్తాడు లేదా నటించాడు అని ప్రచారం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో అది పూర్తి హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే ఏంటంటే ట్విట్టర్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఇలాంటివి కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుతాయి, లక్షల మందికి రీచ్ అవుతాయి కాబట్టి కొంతమంది నమ్ముతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఏంటంటే విజయ్ త్రిష వాళ్ళు కలిసి నటించింది చివరిసారిగా అంటే మనకు ఒకటి లియో సినిమాలో, తర్వాత ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో వాళ్ళిద్దరు కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేశారు. అంతే తప్ప వాళ్ళు మళ్ళీ కలిసి నటించడం కానీ, ఇందులో ఏదైనా ఆమె కోసం అతను చిన్న షార్ట్ చేయడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు. ఎస్, అంటే ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో ఒకంత ఫ్యాన్స్ ఉత్సాహం కావచ్చు, లేకపోతే వారు వేస్తున్నటువంటి ఈలలు కావచ్చు, చూపిస్తున్నటువంటి ఉత్సాహం కావచ్చు, అది మరొక లెవెల్లో ఉంది అనేటువంటి మాట ఎంతవరకు ఈ సినిమాకి ప్లస్ అయింది అంటే ఏం చెప్తారు మీరు? కొన్ని సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే దర్శకుడు ఆర్జే బాలాజీ దీంట్లో లియోతో పాటు మనకు గజనీలో వాటర్ మిలన్ సీన్ ఇట్లా వేలు చూపించేది ఒకటి కావచ్చు, శివాజీలో రజనీకాంత్ సుమన్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ కావచ్చు, కొన్ని రీక్రియేట్ చేశారు. అంటే ఫ్యాన్ మూమెంట్స్ కొన్ని ప్రత్యేకంగా కావాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, థియేటర్ లో విజిల్స్ పడాలి అనే ఉద్దేశంతో ఆయన ఏదైతే ఆ సీన్స్ డిజైన్ చేసుకున్నాడో వాటి ఉద్దేశం అయితే నెరవేరింది. ముఖ్యంగా ఈ లియో ఎపిసోడ్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకుంటున్నామో దీనికి థియేటర్ లో భారీ స్పందన వచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే లియోలో మనకు బాగా క్లిక్ అయిన ఆ ఫైట్ లో అదొకటి చాలా బాగా క్లిక్ అయింది. అప్పట్లో ఆర్టిస్ట్ కూడా మంచి పేరు వచ్చింది. అతన్నే తీసుకొచ్చి ఈ సీన్ చేయించడం ద్వారా మరింత సహజత్వం తోడైంది మనకు. దానివల్లే ఆ సీన్ లో విజయ్ ఉన్నాడేమో, బహుశా విజయ్ ఏమో అనే ఒక ప్రచారానికి తెర తీశారు తప్పించి ఆర్జే బాలాజీ స్ట్రాటజీ ఏదైతే దర్శకుడు వేసుకున్నాడో అది వర్కౌట్ అవ్వడం వల్లనే ఈ పబ్లిసిటీ అంతా లభిస్తోందని మనం అనుకోవచ్చు. ఓవరాల్ గా తెలుగులో వీరభద్రుడిని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారు అని అంటే ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? మనం కమర్షియల్ కోణంలో చూసుకుంటే టాక్ కొంచెం మిక్స్డ్ గా ఉన్నప్పటికీ కూడా వసూళ్లు అయితే వీకెండ్ వరకు చాలా బాగా వచ్చాయి. మనకు ట్రేడ్ దో ఉన్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సుమారుగా 12 కోట్ల దాకా గ్రాస్ వచ్చిందని అంటున్నారు. అది నిజమైన పక్షంలో చాలా పెద్ద నంబర్. ఎందుకంటే సూర్య గత సినిమాలు రెట్రో కావచ్చు, తర్వాత అంతకుముందు కంగువా, ఇవన్నీ కూడా ఏవి అంచనాలు తగ్గట్టు ఆడలేదు సరికదా, కనీసం బ్రేక్ ఈవెన్ కూడా చేరుకోలేదు. కానీ వీరభద్రుడికి మాత్రం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున సుప్రియ నాగార్జున దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి మంచి రిలీజ్ దక్కింది. నిన్నంతా చాలా సెంటర్స్ లో హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి. ఈ రోజు మండే నుంచి అంటే ఎలా హోల్డ్ ఉంటుంది, ఈ ఆక్యుపెన్సీస్ ఎంతవరకు మెయింటైన్ చేస్తుంది అనే దాన్ని బట్టి
హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ దాకా వెళ్తుందా అనేది మనకు తెలియాలంటే ఇంకొక 1 వీక్ ఆగితే క్లారిటీ వస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక సూర్య త్రిష కాంబోలో కరుప్పు సినిమా విడుదలైంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుప్పు చిత్రంలో విజయ్ నటించారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ ఉన్నారంటూ ఓ వీడియో చక్కర్లు అయితే కొడుతోంది. ఓ సీన్లో కాఫీ తయారు చేసే వ్యక్తి విజయ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. నీకు స్పెషల్ లియో కాఫీ తెస్తాను అని సర్వర్ చెప్పిన డైలాగ్తో ఈ ప్రచారం పొందుకుంది. విజయ్ త్రిష కలిసి నటించిన చిత్రం లియో. అందులో కాఫీ షాప్ ఓనర్గా విజయ్ నటించారు. కరుప్పులో కాఫీ సీన్ వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిందనే చెప్పాలి.